కమాన్, ఇప్పుడు ఆ టాప్ థర్డ్ క్వశ్చన్ ఏంటో ఎగ్జామ్లో, మీ ఎస్ఎస్సి ఫైనల్ ఎగ్జామ్లో 8 మార్క్ క్వశ్చన్ గ్యారంటీగా ఏ క్వశ్చన్ అయితే రాబోతోందో మనం ఇప్పుడు చూసుకుందాము. నెంబర్స్ మారొచ్చేమో కానీ కాన్సెప్ట్ అయితే సేమే అండి. సో కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ నుండి ఈ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అనే ప్రాబ్లమ్ మోస్ట్లీ రిపీట్గా వస్తూ ఉందన్నమాట. సో ఈసారి కూడా ఖచ్చితంగా అది రిపీట్ అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మైట్ బి ఈ నెంబర్స్ ఇక్కడ ఏవైతే మనం నెంబర్స్ రాసామో అవి మాత్రం చేంజ్ అవ్వచ్చు, కానీ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. కమాన్, ఒక శాంపుల్ క్వశ్చన్ నేను తీసుకున్నాను ఫ్రమ్ బై వాచింగ్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఒక్కసారి క్వశ్చన్ చూద్దాము. 2 students claim to be found the points of trisection of the line segment joining follows. A point B point ఇచ్చారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ వాళ్ళు ఒక 2 ఆప్షన్లు ఇచ్చేసారనమాట. ఇచ్చేసి 2 ఆప్షన్లో విచ్ ఇస్ కరెక్ట్ జస్టిఫై అని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలంటే మీకు వచ్చినటువంటి మెథడ్ని ఎంచుకొని సాల్వ్ చేసి ఏది కరెక్టో చూస్ చేసుకోవాలి. అన్నిటికన్నా ముందు ఫస్ట్ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఏంటో మనం చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేట్ జామెట్రీ మొత్తం కూడా ఒక లైన్ సెగ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ లైన్ సెగ్మెంట్ అనమాట. ఈ పాయింట్ ఏ అయితే ఈ పాయింట్ బి అనుకుంటే ఈ పాయింట్ని పాయింట్స్ ఆఫ్ ట్రై అంటే 3 పార్ట్స్. ఈ లైన్ సెగ్మెంట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయడాన్నే మనము ట్రై సెక్షన్ అంటాము. సో ఆ పాయింట్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టాను, ఇక్కడ ఒక పాయింట్ పెట్టాను, ఇది పి అనుకుంటున్నాను, ఇది క్యూ అనుకుంటున్నాను. ఈ 2 పాయింట్లు ఏం చేస్తున్నాయి, ఈ లైన్ సెగ్మెంట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాయి కదా. ఇది ఫస్ట్ పార్ట్ అనుకుంటే, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్. ఈ పాయింట్స్ని మనము పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం. ఎందుకంటే ఈ 2 పాయింట్స్ కంప్లీట్ లైన్ సెగ్మెంట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాయి. అర్థమైందా ఇప్పుడు మీకు? ఎస్. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఏ పాయింట్ బి పాయింట్ ఇచ్చేశారు. ఇచ్చేసి ఈ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అయినటువంటి పి అండ్ క్యూని కనుక్కోమని క్వశ్చన్ ఇస్తున్నారు అనమాట. ఓకేనా? సో లెట్ us రైట్. ఏ ఏమి ఇచ్చారండి, 4,1 ఇచ్చారు, అండ్ బి ఏమో -2, -3 ఇచ్చారు. ఎలా చేయాలి అంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక లైన్ సెగ్మెంట్లో ఒక పాయింట్ ఇచ్చారు, ఆ రేషియో కనుక్కోవడము, ఆ పాయింట్లు కనుక్కోవడము, ఇలాంటి క్వశ్చన్ మీరు చూస్తే ఖచ్చితంగా మీరు వాడాల్సింది ఏంటి అంటే సెక్షన్ ఫార్ములా. ఓకేనా? సో మనకి డిస్టెన్స్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా ఇలా ఉన్నాయన్నమాట. ఈ 3 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ కోఆర్డినేట్ జామెట్రీలో. ఈ 3 ఫార్ములాస్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేస్తుంది, డివైడ్ అనే పదం మీకు ఎప్పుడైతే కనిపిస్తుందో సో అప్పుడు మీరు సెక్షన్ ఫార్ములాని వాడాలి. ఏంటి ఆ సెక్షన్ ఫార్ములా అంటే నేను ఫస్ట్ రాస్తూ ఉన్నాను ఇక్కడ. సో డైరెక్ట్గా మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తూ నేను చెప్తాను. చెప్పాను కదా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ మీరు ఏం రాయాలి అంటే గివెన్ రాయాలి. గివెన్ పాయింట్స్, ఏం పాయింట్స్ ఇచ్చారు, ఏ ఏమో 4,-1, బి ఏమో -2, -3. ఇది గివెన్ అన్నమాట. ఇప్పుడు మీరు అసంప్షన్ స్టార్ట్ చేయండి. లెట్ us assume that P and Q are the points of trisection. Are the points of trisection of AB. Of AB. ఇది మీ సెకండ్ స్టెప్. సో మీరు ఇప్పుడు బాగా గమనించినట్లయితే ఓకేనా, సో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ యొక్క రూల్స్ ఏంటి అంటే ఖచ్చితంగా ఈ ఏపీ తర్వాత ఈ పీక్యూ, ఈ క్యూబీ, ఈ 3 కూడా ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఇది పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ యొక్క రూల్. ఏపీ డిస్టెన్స్, పీక్యూ డిస్టెన్స్, క్యూబీ డిస్టెన్స్, ఈ 3 కూడా ఈక్వల్గా ఉంటాయి. సో పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అని చెప్పారు కాబట్టి సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ఈక్వల్ టు క్యూబీ అని రాశాను. ఇప్పుడు ఒక పక్క వన్ సైడ్ ఆఫ్ ద పేపర్లో మీరు ఏం రాయాలంటే పీ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 1:2. పీ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 1:2. సో ఇది ఇంకొక రూల్ అనమాట. ఇది ఫస్ట్ రూల్. అయితే సెకండ్ రూల్ ఏంటంటే ఈ ఫస్ట్ పాయింట్ పి ఉంది కదండి, ఈ ఫస్ట్ పాయింట్ పి వచ్చేసి
ఫస్ట్ పార్ట్ని ఏమో 1 పార్ట్గా, ఈ మొత్తం పీబీఎన్ ఏమో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, డన్. సెకండ్ టైమ్ ఇక్కడ నేను సెకండ్ పార్ట్ ఆఫ్ ద పేపర్లో మీరు ఏమని రాయాలంటే P divides Q. యా, Q ఇక్కడ Q ఉంది కదండి, ఇక్కడ Q ఉంది కదా, Q divides AB in the ratio 2:1. ఓకేనా, సో ఎందుకు గమనించండి ఒక్కసారి ఇక్కడ, అంటే గ్రీన్ కలర్. సో ఇది Q అండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కువ ఉంది కదా పార్ట్, ఇదేమో 2 పార్ట్స్, ఇప్పుడు ఇదేమో 1 పార్ట్. ఇక్కడ P ఏమో ఇది చిన్నగా ఉంది కాబట్టి 1 పార్ట్, ఇది పెద్దగా ఉంది కాబట్టి 2 పార్ట్స్. అర్థమైందా? P పాయింట్ని మీరు తీసుకున్నట్లయితే ఇదేమో 1 పార్ట్ అవుతుంది, ఇదేమో 2 పార్ట్స్, అందుకే 1:2 రాసాము. Q పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్, అందుకే 2:1 అని రాసాము. ఇలాగా మీరు ఒక పేపర్లో ఒక పక్కన 1:2 అని, ఒక పక్క 2:1 అని మీరు డివైడ్ చేసుకొని పార్లల్గా చేసుకుంటూ వెళ్ళిపోండి, టైం సేవ్ అయిపోతుంది. ఓకేనా, డన్. ఒక లైన్ లాగా డ్రా చేసుకోండి మధ్యలో, దట్స్ బెటర్. యా, ఇప్పుడు మీరు రాయాలి. ఇప్పుడు రేషియో ఏంటండి, ఇక్కడ మనకి రేషియో సెక్షన్ ఫార్ములాలో మనము m1:m2 అని అంటాం కదా. సో 1:2, m1 ఏమో 1, m2 ఏమో 2. ఇక్కడ కూడా రేషియో ఏంటి, m1:m2, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2:1. m1 ఏమో 2, m2 ఏమో 1 అనమాట. డన్. ఇప్పుడు వస్తుంది మన సెక్షన్ ఫార్ములా. సో అకార్డింగ్ టు అవర్ సెక్షన్ ఫార్ములా, according to, let me go down, according to section formula, సేమ్ ఇక్కడ కూడా అదే రాయాలి, according to section formula. సో ఏ ఫార్ములా వాడుతున్నారు అని అర్థం అనమాట. ఓకేనా, 8 మార్క్స్ కాబట్టి కొంచెం డీటెయిల్డ్గా నీట్గా రాస్తే బాగుంటుంది. పాయింట్ P ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఇప్పుడు మీరు చెప్పాలి, m1x2 plus m2x1 divided by m1 plus m2, comma m1y2 plus m2y1 divided by m1 plus m2. ఇది ఒక ఫార్ములా. ఇక్కడ కూడా సేమ్ రాసేసేయండి, m1x2 plus m2x1 divided by m1 plus m2, comma m1y2 plus m2y1 divided by m1 plus m2. సో ఇలాగా ఫార్ములా రాసేసుకోవాలన్నమాట. రాసేసిన తర్వాత యా, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఎట్లా సబ్స్టిట్యూట్ చేయాలి, ఏది x1 ఏది x2 ఏది y1 ఏది y2 అనేసి అనుకుంటే మీరు, ఓకేనా, మనకి ఏబి ఇచ్చారు కదండి పాయింట్స్, ఇక్కడ రాసుకుందాం ఒక్కసారి. ఓకేనా, ఏ పాయింట్ ఏంటి, మనం 4, -1 కదా, బి పాయింట్ ఏంటి -2, -3. ఓకే, ఇక్కడ కూడా నేను సేమ్ రాస్తున్నాను, ఒక లైన్ డ్రా చేస్తున్నాను డివైడ్ చేయడానికి. ఇక్కడ కూడా సేమే, a is equals to 4, -1, b is equals to -2, -3. సో ఇది ఏమో x1 y1, ఇదేమో x2 y2, ఇది కూడా x1 y1, ఇది x2 y2 అనమాట. ఇప్పుడు మనకి m1 m2 తెలుసు, ఇక్కడేమో x1 y1 x2 y2 కూడా తెలుసు. ఇవి మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు వచ్చేస్తుంది. ఇంకా p is equals to m1 ఎంత, ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మనకి m1:m2 ఏంటి 1:2, ఇక్కడ ఏంటి m1:m2 2:1. ఓకేనా, ఎస్, let us write now 1 into -2 plus 2 into 4 divided by 1 plus 2, comma 1 into -3 plus 2 into -1 divided by 1 plus 2. జస్ట్ m1 ఏమో 1, x2 ఏమో -2, ఇది m2 ఏమో 2, x1 ఏమో 4. అలానే సిమిలర్గా ఇట్లా రాశాను. ఇక్కడ కూడా సేమ్ రాసేద్దాం, p is equals to, ఇక్కడ m1:m2లో m1 2 ఇక్కడ, అందుకే ఫస్ట్ 2 into -2 plus 1 into 4 divided by
2 plus 1, comma 2 into minus 3 plus 1 into minus 1 divided by 2 plus 1. Solve చేసేద్దాం. So point P is equals to minus 2 plus 8 divided by 3, comma minus 3 minus 2 divided by 3. సేమ్ ప్యారల్గా ఇక్కడ చేసేద్దాం. minus 4 plus 4 divided by 3, comma minus 6 minus 1 divided by 3. ఓకేనా? సో ఇప్పుడు ఎంత వచ్చిందో ఆన్సర్ చూద్దాము. యా, పాయింట్ P is equals to 6 divided by 3, comma minus 5 divided by 3. ఇక్కడ ఏమొచ్చింది? పాయింట్ is equals to 0 by 3, comma minus 7 by 3. సో ఇది మీరు క్యాన్సిల్ చేసినట్లయితే 2, comma minus 5 by 3 ఇక్కడ వచ్చింది. ఇక్కడేమో పాయింట్ P is equals to 0, comma minus 7 by 3 ఇక్కడ వచ్చింది అనమాట. అర్థమైందా? సో దేర్ ఫోర్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఏంటి? ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఏంటంటే 2, comma minus 5 by 3 and 0, comma minus 7 by 3. సో స్టూడెంట్ ఏ కరెక్టా, స్టూడెంట్ బి కరెక్టా అంటే స్టూడెంట్ బి ఈజ్ కరెక్ట్ అనమాట. స్టూడెంట్ బి ఈజ్ కరెక్ట్. ఇలాగా మీరు క్వశ్చన్ని నీట్గా ఎండ్ చేయాలి. సో ఇలా మీరు పక్కన పక్కన సైడ్ రాయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా ఈవెన్ టీచర్ కూడా కరెక్షన్ చేయడానికి చాలా ఈజీగా నీట్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఒక 2 క్వశ్చన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు ఇవి ట్రై చేయాలి, ఖచ్చితంగా ఇవి ట్రై చేయండి. ట్రై దీస్ క్వశ్చన్స్. ఓకే, ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే సేమ్ మీరు పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ రాస్తున్నాను. ఫైండ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. ఓకే, ఫర్ ద పాయింట్స్ ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ట్రై చేయాల్సింది 2, 6కి అండ్ minus 4, 8కి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి -3, minus 5 అండ్ -6, -8. ఇదేమో ఏ పాయింట్ అండి, ఇది బి పాయింట్. ఓకేనా? సో ఈ 2 పాయింట్స్ని పెట్టి మీరు సేమ్ మెథడ్ని పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ మెథడ్ ద్వారా చేసి ఇంకొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో 4th టాప్ క్వశ్చన్ ఏంటో మనం చూద్దాము. అంతవరకు స్టే ట్యూన్డ్.